నిస్వార్థంగా కేవలం ధార్మిక మార్గంలోనే నడుస్తూ గురువు మాటను జవదాటకుండా ఈ సంస్థను నడిపిస్తున్నటువంటి నటరాజ్ శర్మ గారు కానీ మా బావగారు మృత్యుంజయ శర్మ గారు వారి బృందానికి అందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను. ఒక నిజంగా అభినందించవలసిన అవసరం ఉంది. భయంకరమైన కరోనా కల్లోల పరిస్థితిలో కొన్ని వందల కుటుంబాలకు ఆహారాన్ని సరఫరా చేసినటువంటి చరిత్ర ఈ సంస్థకు ఉంది. అంతేకాకుండా వేలాది బ్రాహ్మణులు పొట్ట చేత పట్టుకొని భాగ్యనగరానికి వస్తే వాళ్లకు ఆశ్రయాన్ని కల్పించి వాళ్లకు మంచి మార్గం చూపించేటువంటి పద్ధతిలో ఈ మానవానంద ధార్మిక సేవా పరిషత్తు నడుస్తుంది. మా సోదరుడు దానికి మార్గదర్శనం చేస్తూ ఉన్నాడు. ఇది చాలా గొప్ప విశేషం. ఎంతోమంది వాళ్ళ భాగ్యనగరంలో ఈ పురోహిత సంఘాల్లో వాళ్ళు ఎక్కడా కూడా ఏమీ అవకాశం లేనటువంటి వాళ్ళు కూడా వచ్చి మా నటరాజ్ శర్మ కానీ మా మృత్యుంజయ శర్మ గారి కానీ కలిస్తే వారు సక్రమమైన మార్గాన్ని వాళ్ళకు చూపించి వారికి దేవాలయమో లేకపోతే పురోహితమో వారికి యజ్ఞయాగాదుల్లో పాల్గొనడమో ఏదో చేసి వారికి ఉపాధి కల్పిస్తున్నటువంటి గొప్ప సేవ ఇది. దాంతోపాటుగా గాయత్రి మంత్రాన్ని నిత్యానుష్ఠానంగా నిర్వహించుకోవడానికి అవసరం అయినటువంటి వాళ్ళకి ఇవాళ చాలామంది కుటుంబాలలో మా పిల్లలకి ఇంకా ఉపనయనం చేయడానికి అవకాశం లేదండి, పెళ్లిలోనే చేస్తామండి అనేటువంటి స్థితికి వచ్చారు. ఉపనయనం చేసుకోకుండా అట్లా చదువులో పడిపోతున్నారు. అట్లాంటి వాళ్ళను మదనానంద స్వామి వారు మొట్టమొదలు ఏ బ్రాహ్మణ కనిపించినా అడిగే మాట ఏమిటంటే, నాయన మీకు ఉపనయనం అయిందా అని అడిగేవారు. ఉపనయనం కాలేదు అని అంటే వెంటనే ఉపనయనం చేసుకోండి అనేవారు. అలా ఉపనయనం చేసుకోవాలని కోరిక ఉన్నా కూడా చేసుకునే పరిస్థితులు లేక అనుకూలతలు లేనటువంటి వాళ్లకు ఉచితంగా సామూహికంగా సశాస్త్రీయంగా ఈ ఉపనయన సంస్కారాలు నిర్వహింపజేయడం అన్నది మదనానంద ధార్మిక సేవా పరిషత్ చేస్తున్నటువంటి ఒక గొప్ప పని. ఈ గొప్ప పనిలో ఇవాళ మీరంతా చూశారు. రాత్రి ఎప్పుడో అర్ధరాత్రి నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా నిరాఘాటంగా మా మంచినీళ్ళ రామశర్మ స్వామి రాముడే చేయించినవాడు, రామచంద్రుడే, అంతా కూడా రామమయం. నేను ఒక చోట నిత్య సంతోషాంతరంగుడైన రామభద్రుడు ఇక్కడ ఉన్నాడని చెప్పాను. మా సంతోషుని దృష్టిలో పెట్టుకొని రాముడు నిత్య సంతోషాంతరంగుడే ఇక్కడ ఉన్నాడు. ఎందుకున్నాడంటే రామభద్రుడు అంత తొందరగా అనుగ్రహించేవాడు కాదు. ఆయన వచ్చినాడంటే ఆయన పరివారం అంతా రావాలి. రాముడు అంటే ఒక శక్తి. ఇవాళ భారతదేశంలో ఆధ్యాత్మిక రాజధాని అయినటువంటి అయోధ్య మొత్తం భారతదేశాన్ని గతించడమే కాదు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అలాగే మన తెలుగు ప్రాంతంలో మన భద్రాచల రాముడు, ఆ భద్రాచల రాముడిని కూడా మనం అంత తొందరగా వెళ్ళి దర్శించుకోవడానికి వీలు పడదు. కానీ హైదరాబాద్ నగరానికి కూతవేడి దూరంలో ఉన్న ఈ తూముకుంటలో అపర భద్రాద్రిని వెలయింపజేసినాడు మా సంతోష్ కుమార్ శర్మ గారు. రాముడు ఎందుకు గొప్పవాడంటే రాజమకుటం వదలి నిర్వ్యాజమతిగా, పొద్దున నీకు పట్టాభిషేకం అని చెప్పాడు తండ్రి, సంతోషపడ్డాడు రాముడు. సాయంత్రం తల్లి పిలిచి, నాయన నీ పట్టాభిషేకం లేదు, నువ్వు వనవాసానికి వెళ్ళాలన్నాడు. అనగానే దీనికి ఎంత సంతోషపడ్డాడో దానికి కూడా అంత సంతోషపడ్డాడు. ఆ విధమైనటువంటి స్థితప్రజ్ఞత చూపినటువంటి రాముడు రాజమకుటమ్ము వదలి నిర్వ్యాజమతిగా కానకేగిన పితృభక్తి కారణమున సార్వభౌముడవైతివి జగతికంతా రమ్య గుణసాంద్ర తూంకుంట రామచంద్ర, రమ్య గుణసాంద్ర తూంకుంట రామభద్ర అని నేను ఎప్పుడో రాసుకున్నాను. ఈ పుస్తకాన్ని ఇక్కడే స్వామికి అంకితం ఇచ్చాను. రాముడు సకల సద్గుణాభిరాముడు. ఆ రాముడు అన్ని శ్రేయస్సులను అందరికీ కల్పించాలని కోరుకుంటూ ముందుగా సత్కార కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. ఆ తర్వాత పెద్దల ఆశీస్సులు పంచుకుందాం. శ్రీ ఇద్దరు ఋగ్వేద పండితులు ఉన్నారు ఇక్కడ. ఒకరు సంతోష్ శాస్త్రి గారు అయితే ఇంకొకరు మా రామశర్మ. ఇద్దరు వేదనాదం చేస్తూ ఉంటే అక్కడ మంగళ ధ్వానాలు కొనసాగుతూ ఉంటే శ్రీ దేశపతి రామచంద్రమూర్తి గారికి మనం అందరం సాదరంగా సత్కరించుకుందాం. మొదట వారి ధర్మపత్ని అయినటువంటి శ్రీమతి రమాదేవి గారిని
వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా శ్రీమతి రమాదేవి గారిని కోరుతూ ఉన్నా. స్వయంగా మదనానంద సరస్వతి స్వామి వారికి సేవ చేసిన వారు, వారి పాదాలు కూడా నొక్కినారు. మంగళ వాయిద్యాలు అయ్యా, మంగళ వాయిద్యాల వాళ్ళు రావాలి. మహాదేవ్ సమస్త సంవత్సవవాప్తి హేదవ సముద్ధితాపత్కులధూమగేదవ అనాద్య విద్యాఘన సింధు సేదవ పునంతు మాం బ్రాహ్మణ పాదపాంసవ ఆధివ్యాధిహరణ్రోణాం మృత్యుదారిద్ర్యనాశనం శ్రీపుష్టికీర్తిదం వందే విప్రశ్రీపాదపంకజం విప్రౌఘదర్శనాత్ సద్యః క్షీయంతే పాపరాశయః వందనాన్ మంగళావాప్తిరర్చనాదచ్యుతం పదం. హర నమః పార్వతీపదే హర హర మహాదేవ హర. ఓం బృహస్పతే ప్రథమం వాచో అగ్రం యత్ప్రైరాతనామధేయం దధానాః యదేషాం శ్రేష్టం యదారిప్రమాసీత్ ప్రేణాతదేషాన్నిహితం గుహావిః సక్తూమివతితా ఉనా పునంతో యత్ర ధీరా మనసా వాచమక్రాత అత్రా సఖాయ సఖ్యాని జానతే భద్రైషా లక్ష్మీర్నిహితాధివాచీ యజ్ఞేన వాచః పాదవీయామాయంతామన్వా విందన్ ప్రవిష్టా తామాభృత్యా వ్యాదధుః పురుత్రాతాం సప్తరేభా అభిసన్నావంతే ఉత త్వః పశ్యన్నదాదర్శవాచాముత త్వః శృణ్వన్న శృణోత్యేనాం ఉతో త్వస్మై తన్వా అంవిసస్రే జాయేవ పత్యా ఉషతి సువాసాః ఉత త్వం సఖ్యే స్థిరపీతమాహుర్నైనం హిన్వంత్యపి వాజీనేషు అధేన్వాచరతి మాయయైష వాచం శుశ్రుమా ఆఫలామా పుష్పా. బ్రహ్మశ్రీ కర్రి సంతోష్ కుమార శాస్త్రి ఘనపాఠి, ఋగ్వేద పండితులు, గొప్ప ధార్మికవేత్త. మరొక ధార్మికవేత్త, ప్రవాస భారతదేశంలో సనాతన ధర్మ తేజస్సును ప్రజ్వలింపజేస్తున్నటువంటి శ్రీ మహాదేవ శర్మ గారు. వీరిరువురు శ్రీ దేశపతి రామచంద్రమూర్తి గారు, రమాదేవి పుణ్య దంపతులకు దుశ్శాలువతో మొదట సత్కరిస్తారు. అయ్యా, ఎందరో మహానుభావులు. ఓం జువం వస్త్రాడిపే వసావసాధే జువోరచ్ఛద్రాబంధవో హసర్గా అవాదిరదమనృదాని విశ్వర్దేన మిత్రావరుణా సజధే యవాసువాసాః పరివీత ఆగాద్. బ్రహ్మశ్రీ మృత్యుంజయ శర్మ గారు, నటరాయ శర్మ గారు గజమాల సమర్పిస్తారు. పుష్పాపతి ప్రసూపతి ఫలినీరఫల ఉత అశ్వా ఇవ సజిత్వరీర్విరుధః పారయిష్ణవః. బ్రహ్మశ్రీ దత్తాత్రేయ శర్మ గారు తలపాగాత ధరింపజేస్తారు. శుభిగే శిర ఆరోహ శోభయంతి ముఖం మమ ముఖగో హి మమ శోభయ భూయాగో సంచభగం. బ్రహ్మశ్రీ సంతోష్ కుమార శర్మ, పండరి సంతోష్ కుమార శర్మ, మృత్యుంజయ శర్మ, నటరాయ శర్మ గారు వస్త్రాలు సమర్పణ చేస్తారు.
అసావసాధ్యే జపోరఛద్రామంతపోహ సర్గాః అవాదిరథమరుదాని విశ్వర్ధేన వరుణా సచేథే శీతవాదోష్ణసంద్రాణాం వజ్జాయాన్ లక్షరంబరం దేహాలంకరణం వస్త్రమదశాంతిం ప్రయచ్చ మే. ఇప్పుడు కనకాంబర పుష్పాలతో పుష్పాభిషేకం. తర్వాత ఒక్కొక్కరు పుష్పావతీ ప్రసూవతీ ఫలినీరఫలా ఉత అశ్వా ఇవ సజిత్వరీరుధః పారజిష్ణవః. పైనుంచి వెళ్ళు. ఇప్పుడు బ్రహ్మశ్రీ దేశపతి రామచంద్రమూర్తి శ్రీమతి రమాదేవి పుణ్య దంపతులకు అభినందన పత్రం సమర్పణతో సన్మానం. అయ్యా అందరూ దగ్గరికి రండి. ఫోటో ఇదే, మీరు రావాలి దగ్గరికి. సభ్యులందరూ రండి, వెనక వైపు రండి అందరూ. పవన్ ఈ అభినందన పత్రంలోని ఒక్క 2 పద్యాలు మట్టుకు దత్తాత్రేయ శర్మ చదువుతారు. 2 పద్యాలు మాత్రమే, చివరి 2. బాజా ఒకసారి ఆపండి. శ్రీ మదనానంద ధార్మిక సేవా పరిషత్తు బ్రహ్మశ్రీ వేదమూర్తులు దేశపతి రామచంద్రయ్య గారికి సభక్తికంగా సమర్పిస్తున్న గురు సత్కారం. శివరాత్రి నాడు బాల్యం నుండి నిరంతరం రుద్రాభిషేకాలతో గడిపారు. ఇప్పటికీ గడుపుతున్నారు. ఎన్నోసార్లు కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకున్న వీరి శివభక్తి చాలా గొప్పది. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, కానీ నేను 1-2 మాటలు మాత్రమే చెప్తున్నాను. పురహిత బంధువై శివుని పూజలలో తరించి ముదమందు భక్తుడై హరిహర బ్రహ్మరూపకమగు అత్రిసుతుని విశేష సేవలో నిరతము ధర్మచింతనలు నిల్పుచు సిద్ధుల గుట్టపైన శ్రీ చరణుల దివ్య సత్కథల సారము మానసమందు నిలిపి సద్గురువుల సేవయందు తన కూర్మిని చూపును రామచంద్రుడై అని శ్రీ దత్త సేవా మహాన్ అనే బిరుదంతో శ్రీ దత్త సేవా మహాన్ అనే బిరుదంతో ధార్మిక సేవా మదనానంద ధార్మిక సేవా పరిషత్ వారు సభక్తికంగా సమర్పిస్తున్నటువంటి సన్మాన పత్రం ఇది.